జమ్మూ అండ్ కాశ్మీర్ ఫరీదాబాద్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో పేలుడు సంభవించింది. జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ మాట్లాడుతూ, ఇదొక దురదృష్ట ఘటన, దీనిపై ఎలాంటి ఊహాగానాలు చెయ్యవద్దు. నౌగాం పోలీస్ స్టేషన్ ఓపెన్ ఏరియాలో పేలుడు పదార్థాలు ఉంచాము. ప్రొసీజర్ ప్రకారం ఫోరెన్సిక్ నిపుణులకు అప్పగించాము. గత 2 రోజుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల ప్రొసీజర్ కొనసాగుతోంది. మా పోలీస్ సిబ్బంది శాంపిల్ ప్రాసెసింగ్ చాలా జాగ్రత్తగా నిర్వహించారు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు శుక్రవారం రాత్రి 11:20 గంటలకు యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనపై ఎలాంటి ఊహాగానాలు వద్దు. ఇది ఒక దురదృష్టకర సంఘటన మాత్రమే. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. మృతుల్లో 3 ఎఫ్ఎస్ఎల్ నిపుణులు కూడా ఉన్నారు. 27 మంది పోలీసులు గాయపడ్డారు. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాము. ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము అని డీజీపీ చెప్పారు. బీహార్ రాష్ట్ర అసెంబ్లీలో 243 స్థానాలుంటే అధికార ఎన్డీఏ 202 సీట్లలో ఘన విజయం సాధించింది. ఇందులో బీజేపీ 89, జేడీయూ 84, ఎల్జేపీ 19 స్థానాలు గెలుచుకున్నాయి. 10 సీట్లు మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. మహాఘాట్ బంధన్ నినాదమైన ముస్లిం యాదవ్ కంటే ఎన్డీఏ నినాదమైన మహిళా యువ ఎక్కువ ప్రభావం చూపింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ నవీన్ యాదవ్ గారు తన సమీప ప్రత్యర్థి శ్రీమతి మాగంటి సునీత గారిపై 24,729 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొదటినుంచి అంతా తానే నడిపించిన సీఎం రేవంత్ గారు సక్సెస్ అయ్యారు. సాధించిన మొత్తం ఓట్లు 98,988. సానుభూతి పనిచేస్తుందని గట్టి నమ్మకంతో ఉన్న కేటీఆర్ గారు ఈ ఓటమితో నిరాశలో కూరుకుపోరాదని, మనకు మంచి భవిష్యత్తుందని పార్టీ క్యాడర్కు సందేశమిచ్చారు. ఓటమికి గల కారణాలు విశ్లేషించుకుంటామని తెలిపారు. బీజేపీ అభ్యర్థి శ్రీ లంకాల దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గంలో ఈ జూబ్లీ హిల్స్ ఉంది. ఈ ఘోర వైఫల్యం కిషన్ రెడ్డి గారికి అవమానమే అని చెప్పాలి. సైబర్ నేరగాళ్లు తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన వెబ్సైట్ను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తున్న క్రమంలో ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు ఓపెన్ అవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులను ఆశ్రయించారు. పీడీఎఫ్ ఫైల్స్కు బదులు బీడీజీ స్లాట్ అనే బెట్టింగ్ సైట్ ఓపెన్ అవుతోంది అంటూ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాదులో పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ ఇమ్మడి రవి వచ్చారు. ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇమ్మడి రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ను నిర్వహించేవాడు. ఈ వెబ్సైట్ నిండా తెలుగు సినిమాల పైరసీ, ఓటీటీ కంటెంట్ ఉంది. దీంతో ఐబొమ్మపై తెలుసు సినీ నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రొడ్యూసర్ల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే ఐబొమ్మ నిర్వాహకుడు పోలీసులకు సవాల్ విసిరాడు. తనను దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసరడం సంచలనంగా మారింది. ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు శనివారం రవిని అరెస్టు చేశారు. అనంతరం అతడి అకౌంట్లో 3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. అతడిని కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు అనుమతితో విచారించే అవకాశం ఉంది. కుటుంబ కలహాలతో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం బన్సీలాల్పేట కృష్ణానగర్లో నివసించే శ్రీనివాస్ గౌడ్కు 2 కుమారులు. పెద్ద కొడుకు 12 ఏళ్ల క్రితం మరణించాడు. చిన్న కుమారుడు విశాల్ గౌడ్ 28 టీసీఎస్లో ఉద్యోగం చేస్తూ 2023 డిసెంబర్లో నవ్య అనే యువతిని వివాహం చేసుకున్నాడు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
అనేకసార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగి తిరిగి ఒక్కటైనా కూడా మళ్లీ విభేదాలు తలెత్తాయి. ఈ ఏడాది మార్చిలో నవ్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి తిరిగి రాలేదు. 2 నెలల క్రితం నవ్య ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసుల నుంచి విశాల్కు ఫోన్ రావడంతో కౌన్సిలింగ్కు హాజరయ్యాడు. అనంతరం కేసు నమోదు కావడంతో స్టేషన్కు రమ్మని మరోసారి ఉప్పల్ పోలీసులు ఫోన్ చేశారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం ఉదయం తన గదిలోకి వెళ్లి బయటకు రాకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి చూడగా విశాల్ సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. దీంతో ఆ వృద్ధ తల్లిదండ్రుల గోస చెప్పనలవి కావటం లేదు. ఉన్న 2 కుమారులు మరణించడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.